రవి సంక్రమణము, అలాగే గురుగ్రహం మనకి ఎక్కడి నుంచండి, అక్టోబర్ 18 తర్వాత మనకి గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. అలాగే ఇప్పుడు రవిగ్రహము కన్యా రాశిలోకి మారుతున్నాడు. వీటి రీత్యా మనకి ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మనము ఆమె పాదపద్మాలకు నమస్కారం చేస్తూ కృష్ణం వందే జగద్గురం, అర్జునం వందే జగదేక వీరం, అలాగే శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ, శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. ఈ గురుగ్రహము మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచారం చేయడం వల్ల అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ గురువు మిథున రాశిలో ఉండడం వల్ల చాలా మందికి వివాహాలు దగ్గర బంధువులతో, రక్త సంబంధికులతో, పరిచయస్తులతో ఇలా జరుగుతూ వచ్చింది. అయితే ఈ కర్కాటక రాశి సంచారం వల్ల మనకి ఏమవుతుందంటే మంచి స్ట్రాంగ్ అయిపోతున్నాడు గురుగ్రహం. దానివల్ల మంచిగా అందరూ కూడా ఆనందంగా అయిపోతారన్నమాట. అలాగే ఆస్పీషియస్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయిపోతాయి. లైఫ్ బోర్ కొడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి అందరికీ కూడా. మరి అటువంటి బోరింగ్ లైఫ్ని మొత్తం బోర్ని తీసేసి మంచి ఉల్లాసంగా, ఉద్వేగంగా, ఆనందంగా మనకి లైఫ్ జీవితం మనకి ఆ విధంగా ఉండేలా చేస్తుంది గురుగ్రహం. అలాగే ఎన్నిసార్లు చదువుతున్నా సరే మాకు గుర్తుండట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, వాళ్ళకి చాలా బాగా గుర్తుంటూ ఉంటుంది. అలాగే ఈ రాశి ఫలాలలో మనము ఈ గురుగ్రహం వల్ల 12 రాశుల్లో 12 మందికి కూడా అనేక రకాలైనటువంటి ఫలితాలు మనకిస్తుంది గురుగ్రహం. చాలా మందికి చూడండి, మనము ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదండి. ఎందువల్లంటే గురుబలం లేకపోతే అంతే అనమాట. వాళ్ళకి మనం చెప్పేది అసలు వదిలేస్తారు, తోక పట్టుకుంటారనమాట. ఎంత చెప్పినా సరే బుర్రకి ఎక్కదు. వాళ్ళ మూర్ఖత్వంగా వాళ్ళు పని సులువు మార్గం చెప్తున్నా సరే వినరు అనమాట. వాళ్ళకి తోచిందే చేస్తూ ఉంటారు. కొంతమంది క్రిమినల్ ఐడియాలు వేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల నుంచి అండి, దగ్గరగా ఎన్నో సంవత్సరాల నుంచి, ఇంతప్పటి నుంచి మేము గురువులమ్మటా తిరిగాం. మీరు అందరూ గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగితే నేను గురువులమ్మటా తిరిగి, సాధువులమ్మటా తిరిగి, కష్టపడి గురుపాదాలు పిసుకుతూ నేర్చుకుని అండి, సరే మనకి ఎందుకులే, మనం ఒక ప్రొఫెసర్ కదా, మనం ఒక అధర్వణ పండితులం, మన గురువులకి శిష్యుడిగా ఉందాంలే అనుకొని మనం ఉంటే, ఎవడెస్ట్ వచ్చేటట్టు వాళ్ళు చెప్తుంటే ఇంక మనం బెల్ట్ పట్టుకొని వచ్చేసాం. అంతా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 2 లక్షలు 5 లక్షలు డబ్బులు తీసుకున్నారు. రాంగ్ గైడెన్స్ ఇవ్వడాలు. ఈ మా స్టూడెంట్స్ కూడా తెలివి లేదనమాట, గురుబలం లేదు కదా. మరి ఎంబీబీఎస్ చదివారు, వీళ్ళ ₹1,00,000 5 లక్షలు 2 లక్షలు అడిగితే ఇచ్చేయడమే. ఆ తర్వాత డబ్బులు వేయించుకొని బ్లాక్లు అంట. కొన్ని చేసినాడు, కొన్ని డబ్బులన్నా తీసుకుని ఏమైనా చేయవచ్చు కదా. వీళ్ళు ఏమైనా పియ్యాలా దేవుళ్ళకి? మరి ఈ రకంగా అనవసరమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆస్ట్రాలజీ మీద నమ్మకం కోల్పోయిందనమాట జనాలకి. దేవుడి మీద నమ్మకం కోల్పోయారు. ఇదంతా గురుబలం లేకపోవడం వల్లే అనమాట. ఇవన్నీ ఉదాహరణలు. అలాగే ఇప్పుడు అంత కష్టపడి మనం సర్లే అని మనం చెప్పుకుంటూ వస్తే, ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని కొడితే వేరెవరో ఒక కంత్రిగాడి జ్యోతిషాలయం వస్తుంది అనమాట. వాడు మన పేరును పెట్టి కానీ వాడు క్యాష్ చేసుకోవాలని చూస్తాడు. ఇంకొక కంత్రిగాడు, వాడు జ్యోతిష్కుడే, వాడు వాడి జ్యోతిషాలయం రావడమో, లేకపోతే మన ఫోన్ నెంబర్ కొడితే మన పేరు కొడితే వాడి ఫోన్ నెంబర్ వచ్చేలాగో ఏవేవో సెట్ చేసుకుంటున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషంలో ఎగిరిపోతారు విధవలు. కానీ ఫోన్లే అని చెప్పేసి మనం విజ్ఞతతో మన ప్రేక్షకులను అలర్ట్ చేసుకుంటే సరిపోద్దులే అనేటటువంటి ఉద్దేశంతో మనం నాసా రిపోర్ట్స్ని బట్టి వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్గా
మనము వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా, వేగాల్ని, వీటిలన్నిటిని అనేకమైనటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం పరిశీలన చేసి పరిశోధించి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో, మన ప్రపంచం అంతా తెలుసు మనం కమర్షియల్ కాదని, ఈనాటి నుంచి కాదు కదా మనం ఇచ్చే సర్వీసెస్. అందువలన జగద్గురువులను చూపిస్తున్నాము. జగద్గురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి గారు, ఆయన తయారు చేసినటువంటి 10,000 మంది సాధువులకి దానం చేయమని, అనాథ పిల్లలు, అనాథ ఆశ్రమాలు నడిపిస్తున్నాం గురువు గారివి. దానికి 300 ఇండియాలో ఉన్నాయి, 300 సెంటర్లు 180 దేశాల్లో ఉన్నాయి. ఇలా మనం మంచి పనులు చెప్తుంటే ఈ కంట్రీ వాళ్ళు మనకి మన పేరుని వాడుకొని ఏదో చేసుకోవాలనుకుంటారు. ఇవన్నీ తాత్కాలికం. ఇదంతా గురువు వక్రించున్న, గురువు సరిగ్గా వాళ్ళకి ఆ రాశిలో మంచి స్థానంలో లేకపోతే ఇలాంటి కంట్రీ బుద్ధులే వస్తాయన్నమాట. కాబట్టి మీరంతా కూడా ఎవరికైనా సందేహాలు ఉంటే వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించండి. మన అమెరికన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము, అలాగే నా పర్సనల్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా చైర్మన్లు అయినటువంటి దత్తు, అలాగే మా మౌర్య, చంద్రగుప్త మౌర్య, ఆ తర్వాత దీపు స్టార్, అలాగే మా హరీష్, మా వేణు, వీళ్ళంతా కూడా మీకు పేద ప్రజలకు, మీ అందరికీ కూడా అందించాలనేటటువంటి సదుద్దేశంతో చెప్పిస్తున్నారనమాట. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి, వినియోగించుకోండి. అలాగే ఈ రాశుల వారికి మనకి సహనం చాలా అవసరం అండి. గురుగ్రహం మంచి సహనాన్ని ఇస్తుంది. చాలామందికి సహనం ఉండదన్నమాట. వెంటనే ఓ ఫోన్ కొడతారు, జ్యోతిష్కుడు బాత్రూంలో ఉన్నా సరే, లాబరేటరీలో ఉన్నా సరే, వీళ్ళు చేసేసిన వెంటనే ఎత్తేయాలి. ఇంకా వాడు పూజా మందిరాలు, జపాలు, దొంగలు మేము ఓం నమ శివాయ, మీరు ఫోన్ చేయగానే శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ అని అప్పుడే పూజ నుంచి వచ్చినట్టు బిల్డప్లు ఇచ్చే జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు, పంతుళ్ళను. ఇది అలా కాదు, బాత్రూంలో ఉన్నారో ఎక్కడున్నారో చూసుకోవాలా, ఆగాలి. ఏమంటే మీరు ఎత్తలేదు కాబట్టి వేరే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అన్నవాళ్ళు, నువ్వు ఏమి శిష్యుడివి, నీకు ఏమి చెప్తావు జాతకం చెప్పు, ఆగాలి, ఎన్ని రోజులైనా ఆగాలి. కాబట్టి చక్కగా ఇదంతా కూడా గురుగ్రహం వల్ల వస్తుందన్నమాట. కాబట్టి 12 రాశుల వారికి, ఏ రాశుల వారికి ఇప్పుడు అప్పుల బాధలు ఉన్నాయండి మీకు అందరికీ కూడా. చాలామంది కొన్ని రాశుల వారికి అప్పులు తెగిప్పించినాయి గ్రహాలు. దాంతో ఇల్లు కట్టారు, స్థలాలు కన్నారు, అండ్ వ్యాపారాలు చేశారు, తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొన్నారు. మరి అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు 12 సంవత్సరాల నుంచి లేనటువంటి వాళ్ళ గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి నమ్మకం ఉంటే గురుచరిత్ర చదువుకున్నారు, పారాయణ చేశారు. మరి మేము చేయించిన హోమాలతో, మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఆయన, మేము వ్యాపార దృక్పథంతో చెయ్యం. వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడం, ఇలా వాళ్ళకి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గురువు కర్కాటక రాశిలోకి వచ్చేసరికి అనారోగ్యాలు అనేటటువంటివి తగ్గిపోతాయి, రోగాలు తగ్గిపోయి చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు, మనస్సు వికసిస్తుంది. అలాగే వివాహాలు ఆడపిల్లలకు అవ్వట్లేదండి, మంచి సంబంధాలు రావట్లేదు. వీళ్ళకి దురాశ, అవతలడికి దురాశ. ఎక్కువ ఏమ్మా 40 కోట్లు ఉన్నవాళ్ళు, 50 కోట్లు ఉన్నవాళ్ళు ఉండాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండారు. మరి మామూలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవా అండి? విదేశాల్లో ఉండాలా, లేకపోతే ఎక్కడో ఉండాలా? ఆ తర్వాత ఎంత లైఫ్ స్పాన్ ఎంత, అసలు ఎంతకాలం బతుకుతాడు? వీడికి ఇన్ని కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తే ఆడు టపీమని చచ్చిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. కాబట్టి కట్నాలు, విదేశాలు మోజులు వెళ్ళకండి. ఇక విదేశాల్లో ఉన్న అమ్మవారులు చాలా మంది ఉన్నారమ్మా, పిల్లల్ని జాయిన్ చేసుకోవడం ఎప్పుడు చూసినా తిరుగుడే అనమాట. కారుతో పిల్లల్ని దింపాలా, 2 పిల్లలు ఉంటే చాలు, వీళ్ళ జీవితం అయిపోయింది. ఒకళ్ళ అక్కడ దింపాలా, ఆ యూనివర్సిటీకి దింపాలా, ఈ పిల్లల్ని ఈ కాలేజీ దింపాలా. ఏదో దేశానికి సేవ చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలంతా కూడా. కాబట్టి ఎప్పుడు సాధన చేసుకుంటారా బాబు మీరు? మీ పిల్లలకి సేవ చేసుకోండి. మీ పిల్లలకి సేవ తప్పకుండా, మీకంటూ ఉండాలి కదా. మీ పిల్లల్ని వృద్ధి చేస్తున్నారు, మీ భార్యలను పెంచుతున్నారు, బాగుంది, భర్తలను పెంచుతున్నారు, మరి మీకు మోక్షం ఎలా వస్తుంది? అంటే డూప్లికేట్. అబ్బా ఎంత పెద్ద గురువు, అబ్బా ఎంత పెద్ద ఆశ్రమం, ఆ గురువు గారు మిమ్మల్ని అసలు మీ పేరేంటో తెలియదు, మీ ముఖం ఏంటో తెలియదు, ఆడికి 6,000 10,000 కట్టి రిఫ్రెషర్ కోర్స్. ఇదేదో ఏంటి, ఏమన్నా ఎంబీబీఎస్ కోర్సులా, రిఫ్రెషర్ కోర్సులు, లేకపోతే పీజీ డిప్లొమా కోర్సులా, జాబ్లో ట్రైనింగ్ కోర్సులా? వాడు ఒక మెడిటేషన్కి ఒక క్లాసులు, మళ్ళీ మీరు అంత డబ్బులు కట్టడాలు, లైన్లో నుంచోడాలు. ఆయన అలా వెళ్తాడు,
మీరేమో ఇలాగా ఒక లైన్లో నుంచుంటారు, గురుగారు 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 మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్లు ఇస్తున్నారా, లేకపోతే మీరేమైనా ఆ, మీరేమైనా లబ్ధి పొందుతున్నారా? మొత్తం అందరి చేత గుండెలు గీయించేసుకుని లాస్ట్లో గురుగారు అని వస్తారు. అప్పుడు ఉంటుంది ఆనందం. మెడిటేషన్కి ₹1 తీసుకోం, దేనికి డబ్బులు తీసుకోం, మాకు తెలుసు అన్ని. ఇంటర్నేషనల్గా నోబెల్ ప్రైజ్ని ఇప్పించినటువంటి ఘనత గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్. గూగుల్ చేసి చూసుకోండి. డాక్టర్ రవిభాత్రా, 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిక్స్ కొడితే వస్తుంది. అలాగే ఆయన ఇచ్చినటువంటి గాడ్ పార్టికల్ అనేటటువంటిది మైక్రోవైటా సిద్ధాంతాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్, MIT, తర్వాత కొలంబియా యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, అమెరికాలో ఉన్న టాప్ 10 యూనివర్సిటీస్ అంతా కూడా ఆయన ఇచ్చిన సిలబస్ని, గురువు గారు పిఆర్ సర్కార్ ఇచ్చినటువంటి సిలబస్ని వాళ్ళ సిలబస్లో పెట్టుకున్నారు, వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో. అలాగే నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఎప్పుడో వాళ్ళ దేశంలో పెట్టుకుంది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు మన దేశంలో 2020 అని NEP అని నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని అందులో పెట్టారు. మన దేశంలో గురువు గారు ఇచ్చినటువంటిదే ఇంప్లిమెంట్ చేశారు విద్యా విధానంలో. అందువల్ల నిరంతర కృషి చేస్తున్నారు యూత్. ఎక్కడుంది చెప్పండి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పేది? ఒక దత్తాత్రేయ, ఒక చంద్రగుప్త మౌర్య అంటే మౌళి, చంద్రమౌళి, ఒక హరీష్, ఒక దీపు స్టార్, ఒక వేణు అంటే చిన్న అంటాం. వీళ్ళు ఒక టీం వర్క్ లాగా చేస్తున్నారు పేద ప్రజలకు అందరికీ ఇప్పించాలి. అందువలన ఈ సద్వినియోగం చేసుకోవాలి. ఇదంతా గురుబలం వల్ల. దేవాలయాలు కడుతున్నామండి, ఎవరికా దేవాలయాలు కట్టి ఏం చేస్తావు? దేవాలయాలు కట్టి నువ్వు దొంగపేటాలు పెడుతున్నామండి, దొంగ పూజా స్టోర్లు ఇస్తున్నామండి, ఈఐ ఇస్తున్నామండి. ఎందుకు అవన్నీ? ఆల్రెడీ స్వామి వివేకానంద గారు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో 300 అనాశరణాలు పెడతావా? ఆశ్రమాలు పెట్టగలుగుతావా? 180 దేశాలు ఇంకో 500 పైన ఉన్నాయి. నోబెల్ ప్రైజ్ నీ జీవితంలో ఏ గురువైనా అసలు బుద్ధి ఉందా జనాలకి? నోబెల్ ప్రైజ్ ఇప్పించినటువంటి గురువు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? ఒక్క ప్రభాత్ రంజన్ సర్కార్ తప్ప. మా గురుగారు ఎవరైనా ఒకటే. కొంచెం క్వాలిఫైడ్ దగ్గర, క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే మనకు వస్తుంది. ఇదంతా గురు బలం వల్ల వస్తుంది అనమాట. కమ్యూనిస్టుల్ని, తర్వాత యాంటీ కమ్యూనిజం, యాంటీ క్యాపిటలిజంకి ఆయన ఇచ్చినటువంటి ప్రౌడ్ థియరీ చూసి రష్యా గవర్నమెంట్ ఉచ్చపోసుకుంది, ఇందిరాగాంధీ ఉచ్చపోసుకుంది. సిబిఐ రంగంలోకి వాళ్ళు చెప్తే, ఆ బుద్ధి లేని విధవాళ్ళు చెప్తే, సిబిఐ ఆఫీసర్స్ ఏం చేస్తారు? వాళ్ళు డ్యూటీలు చేసుకునేవాళ్ళు. ఆర్జి శ్రీవాత్సవ అనేటటువంటి ఆఫీసర్లు మరి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆనందమూర్తి గారిని జైల్లో పెడితే అవన్నీ ఎక్విటెడ్, అవన్నీ కేసులు కొట్టుపడేశారు ఇప్పుడు. అటువంటి గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యులు ఆనంద్ మార్గ సన్యాసులు వెళ్తే 10,000 మందిని జైళ్ళల్లో పెట్టారు, లక్షల మంది భక్తులను జైళ్ళల్లో పెట్టారు. తర్వాత గన్ షూటింగ్, కమ్యూనిస్టులు వచ్చి కాల్చేసేవారు, కమ్యూనిస్టు గూండాగాళ్ళు. తర్వాత భక్తుల్ని కాల్చేసేవారు. ఇక్కడ అగర్వాల్ అని ఉంటాడు, ఇదిగో మోకాల్లో ఉప్పుడికి ఉందన్నమాట. ఇదే ఆ స్పిరిచువాలిటీ అంటే. మళ్ళీ 29 దేశాల్లో ఉన్నటువంటిది ఇప్పుడు 180 దేశాలకు వెళ్ళిపోయింది. అంటే రామ రామ కృష్ణ కృష్ణ అంటూ ఇంట్లో కూర్చోవడం కాదు. దిస్ ఇస్ వాట్ స్పిరిచువాలిటీ ఇస్. గురుగ్రహం అంటే ఇది. కాబట్టి ఈ యొక్క ఏదో జాతకాలకి మాకేదో కష్టాలు ఎక్కువైపోయినాయండి గురువుగారు, ఎందుకవా ఏమన్నా సహాయాలు చేసావా? పేదవాళ్ళకి చేసావా, అనాథాలకు చేసావా? కష్టాలు తట్టుకోలేకపోతున్నామండి అంటే, చిన్నప్పుడు ఏమన్నా ఉన్నప్పుడు ఏమన్నా పేదవాళ్ళకి చేసావా? నీ తల్లిదండ్రులకి తిండి పెట్టావా? పెట్టరా అంటే కూడా, తల్లిదండ్రులకు తిండి పెట్టండిరా అంటే కూడా ఏంటి నీతులు చెప్తున్నారు అనుకుంటారు. నీతులు చెప్పకపోతే ఏం చెప్తారా? ప్రొఫెసర్ నేను మిగతా జ్యోతిష్కుల్లాగా బతిమాలతాం అనుకుంటున్నావా? వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్, నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం. ఇంకెందుకు మిమ్మల్ని ఎందుకు లెక్క చేస్తాం? మేము ఇచ్చేది కరెక్ట్ డైరెక్షన్తో, నాసా రిపోర్ట్స్తో, మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ బ్లెండ్ చేసి చెప్తాం. మీ దగ్గర నీతులు చెప్పించుకుంటాం. నువ్వు ఏమైనా ఐటీలో చదివా? నేను చదివా. నువ్వేమైనా అధర్వణ వేద పండితుడువా? నేను అధర్వణ వేద పండితుడు. ఆన్ డ్యూటీ అష్టాదశ శక్తి పీఠాలన్నింటికి వెళ్తాం. సో ఇది గురుబలం నాయన, గురుబలం. కాబట్టి జాగ్రత్తగా ఓపికగా ఉంటే గురువు ఆశీర్వదిస్తాడు. లేదా మా గురువులు బ్యాచ్ ఉంది, ఆషామాషి గురువులు కాదు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు,
ఆ, రమణ మహర్షి వీళ్ళంతా స్పిరిచువల్ మాస్టర్స్. చచ్చేటప్పుడు మనం చేతులు పక్షవాతం వచ్చేలాగా అయిపోయేటప్పుడు, మూతులలో వంకర్లు అయిపోయేటప్పుడు వాళ్ళే మనం రక్షించేది, పెళ్ళాలు పిల్లలు కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా 12 రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఎలా విధంగా ఈ గురు సంచారం వల్ల మార్పులు వస్తాయో జాతకాలు చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఆయన. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటగా అష్టమ కేతుగ్రహ ప్రభావము, అలాగే అష్టమంలో ఉన్నటువంటి ఈ రవి గ్రహము కన్యారాశిలోకి ప్రవేశించడం ద్వారా మంచి శుభమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతున్నాయి. అదేవిధంగా షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము మరి కర్కాటక రాశిలోకి రావడం ద్వారా శుభ దృష్టిని మనకి ఈ యొక్క మకర రాశి పైన పడుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళంతా కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా గతం కంటే ఇప్పుడు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఖర్చులు కూడా మరి జాగ్రత్తగా పొదుపరులు కాబట్టి బాగా బ్రహ్మాండంగా వీళ్ళంతా కూడా చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక భార్యాభర్తల మధ్య కొట్లాట్లు వాదోపవాదాలతో దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు, అలాగే వ్యక్తిగత కక్షలతో కోర్టుల్లోకి వెళ్ళి ఒకళ్ళపైన ఒకళ్ళ కేసులు వేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంకా కోర్టులో కేసులన్నీ కూడా పెండింగ్లో ఉండడం అనేటటువంటివి జరిగినాయి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా. కాబట్టి ఇంకా ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతోంది. భర్తలు వేరే చోట ఉండగా భార్యలు వేరే చోట ఉద్యోగాలు చేసుకోవడం, ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారంతా కూడా ఉండడం జరుగుతోంది. అయితే ఈ మకర రాశి వారికి కాస్త ఆధ్యాత్మికంగా కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వీళ్ళంతా కూడా ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళంతా కూడా రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తారు. ఈ యొక్క పశుపక్షాదుల పైన ఈ యొక్క వృత్తి చేసేటటువంటి వాళ్ళు, వెటనరీ డాక్టర్లు, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము, బాగా సంపాదించడము అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క మకర రాశి వారంతా కూడా మరి ఈ యొక్క అష్టమంలో కేతుగ్రహం ఉండన కారణంగా కాస్త డిప్రెషన్లకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకోవాలి అనేటటువంటి ఆ డిప్రెషన్కి బాగా అధికంగా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఒంటరిగా ఉండకండి, నలుగురితో తిరగండి. ఈ విధంగా ఈ యొక్క మకర రాశి విద్యార్థులు కూడా కాస్త గతం కంటే కూడా పోల్చుకుంటే ఇప్పుడు అధికంగా ఎక్కువ చదవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి ఈ కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని కానీ వస్త్రాలను కానీ, లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలా, లేదా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. శుభమస్తు.